నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం, సైనిక పాలన విధించినట్లు ఆర్మీ చీఫ్ వెల్లడి. బంగ్లా విడిచి గాజియాబాద్ చేరుకున్న షేక్ హసీనా, భారత్ బంగ్లా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై అలర్ట్. అమెరికా మాంద్యం భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, 2222 పాయింట్ల పతనం, 15 లక్షల కోట్ల సంపద ఆవిరి. కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్కు భారీ ప్రవాహం, 16 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలన్న సీఎం, స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా ఉంటారని ప్రకటన. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం, రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవన్న కేటీఆర్. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలతో ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులు ఏకంగా హసీనా అధికారిక నివాసాన్ని చుట్టుముట్టగా ఆమె సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. సోదరితో కలిసి అగర్తలా వచ్చిన హసీనా అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా లండన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ దేశంలో సైనిక పాలన విధించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ను సంక్షోభంలోకి నెట్టింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో నెల రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ప్రధాని షేక్ హసీనా పదవికే ఎసరు తెచ్చాయి. జులై నుంచి జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మొదలైన మలిదశ ఆందోళనలు తీవ్ర రూపుదాల్చాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనకారులు, అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆదివారం ఒక్కరోజే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది పోలీసులు కూడా ఉన్నారు. హింసాత్మక ఘటనలు ఇవాళ మరింత విషమించాయి. పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. రిజర్వేషన్ల ఉద్యమంలో వందలాది మంది మృతికి హసీనానే కారణమంటూ అందుకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించారు. వేలాది మంది ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. అందులో ఉన్న వస్తువుల నుంచి కూరగాయల వరకు అన్నిటినీ ఎత్తుకెళ్లిపోయారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహం పైకెక్కి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్, బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి నివాసంపైన దాడులకు తెగబడ్డారు. ఆందోళనలు అత్యంత తీవ్రంగా మారడం, పరిస్థితి విషమించడంతో షేక్ హసీనా దేశాన్ని వీడారు. సోదరి షేక్ రెహానాతో కలిసి అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెలికాప్టర్లో భారత్లోని ఘజియాబాద్లో ఉన్న హిండన్ వైమానిక స్థావరంలో దిగారు. అక్కడి నుంచి లండన్ వెళ్లనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో భారత ప్రభుత్వం హసీనాకు పూర్తి సహకారం అందించినట్టు తెలిసింది. బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనల దృష్ట్యా ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు. దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రజలు హింసను విడనాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కూడా హింసా పదాన్ని వీడి చర్చలకు రావాలని కోరారు. హింసాత్మక ఘటనల్లో మరణాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. తక్షణమే హింసను విడనాడాలని ప్రజలను కోరారు. దేశంలో శాంతి నెలకొనగానే కర్ఫ్యూ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న వేళ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను సమీక్షించేందుకు బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి, ఇతర సీనియర్ అధికారులు కోల్కతా చేరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఫీల్డ్ కమాండర్లు క్షేత్రస్థాయిలో ఉండి సిబ్బంది మొత్తాన్ని సరిహద్దు విధుల్లో మోహరించాలని ఆదేశించినట్టు సీనియర్ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు మొదలైనప్పటి నుంచే సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సెలవులను రద్దు చేశారు.
తెలిపారు. బంగ్లాదేశ్తో భారత్ 4096 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, అసోం, మిజోరాం రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికాలో నిరుద్యోగ రేటు ఆందోళనకర స్థాయికి చేరిందని నివేదికలు వెలువడగా అన్ని మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. జపాన్ కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం ఆసియా మార్కెట్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 3% తగ్గాయి. ఇవాళ ఒక్కరోజే మదుపర్ల సంపద సుమారు 15.32 లక్షల కోట్ల మేర ఆవిరైంది. అమెరికాలో మరోసారి ఆర్థిక మాంద్యం తప్పదనేలా వెలువడిన నివేదికలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సహా రికార్డు స్థాయి గరిష్టాల వద్ద మదుపరులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ సెన్సెక్స్ ఏకంగా 2222 పాయింట్లు పతనమైంది. క్రితం ముగింపు కంటే సుమారు 2400 పాయింట్ల దిగువన 78,588 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. ఈ క్రమంలో 78,295 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కనిష్ట స్థాయి వద్ద కొందరు మదుపరులు కొనుగోళ్లకు దిగడం వల్ల కాస్త కోలుకున్న సూచి ఒక దశలో 79,781 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 78,759 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 662 పాయింట్లు తగ్గి 24,056 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికాలో జులై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించింది. ఫలితంగా మాంద్యం ముంచుకొస్తుందనే ఊహాగానాలు బలపడ్డాయి. వ్యవసాయేతర రంగాల్లో జులై నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడి లేబర్ డిపార్ట్మెంట్ గత శుక్రవారం వెల్లడించింది. వాస్తవానికి ఇది 1.75 లక్షల వరకు ఉండొచ్చని ముందు అంచనా వేశారు. జనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉండాలని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఆ సంఖ్య చాలా దిగువన ఉండటం వల్ల మాంద్యం రావచ్చని అంచనాలు వెలువడ్డాయి. మరోవైపు అక్కడ నిరుద్యోగిత రేటు 4.3% చేరుకుంది. అమెరికా జాబ్ డేటాపై నివేదిక మొదట జపాన్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం ఒక్కరోజే జపాన్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిక్కీ 225 ఏకంగా 5.8% పతనమైంది. ఇటీవల బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను 0.25% పెంచింది. బాండ్ల కొనుగోళ్లను కూడా తగ్గించింది. ఫలితంగా అక్కడి కరెన్సీ యెన్ బలపడింది. నష్టాలను నివారించడం కోసం మదుపరులు తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా అమెరికా టెక్ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీని ప్రభావం ఆసియా సహా మొత్తం ప్రపంచ మార్కెట్లపై కనిపిస్తోంది. ఈ క్రమంలో జపాన్ మార్కెట్లు ఇవాళ 12% పైగా పడిపోయాయి. ఈ ప్రభావం చైనా, దక్షిణ కొరియా, తైవాన్, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లపైనా పడింది. ఆయా మార్కెట్లు సుమారు 8% మేర నష్టపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం ఎప్పుడు భగ్గుమంటుందోనన్న ఆందోళన మార్కెట్లలో స్పష్టంగా కనిపించింది. చమురుకు కేంద్రమైన పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏ రూపం దాలుస్తుందోనని ప్రపంచ దేశాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు జన్మభూమి అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికాలో స్థిరపడి ఆ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన వారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో మెట్రో, సెమీ అర్బన్, రూరల్ అనే 3 వలయాల ప్రాతిపదికగా అభివృద్ధికి చర్యలు చేపట్టామని, అందుకు సహకారాన్ని అందించాలని కోరారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సరసన ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతుందని, ఈ సిటీలో ప్రవాసుల పెట్టుబడుల ఆవశ్యకత ఉందని చెప్పారు. తెలంగాణలో పెట్టే ప్రతి రూపాయికి ఎన్నో రెట్లు ప్రయోజనం చేకూరుతుందన్న సీఎం ఈ విషయంలో తనదే గ్యారంటీ అని చెప్పారు. సొంత దేశంలో పెట్టుబడులు పెట్టి తగిన అభివృద్ధి సాధిస్తే అది ఎంతో తృప్తినిస్తుందనే విషయాన్ని గ్రహించాలని ముఖ్యమంత్రి ప్రవాస భారతీయులకు సూచించారు. తెలంగాణలో సాఫ్ట్వేర్, ఫార్మా, హెల్త్ కేర్, ఫ్యూచర్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు.
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కోరామని 2-3 రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అమెరికాలో వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఇటీవల అసెంబ్లీ ఆమోదించడంతో పాటు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది 6 కోర్సులతో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీ ఛాన్సలర్ గా గవర్నర్ లేదా ముఖ్యమంత్రి ఉంటారని బిల్లులో పేర్కొన్నారు. పరిశ్రమల ప్రముఖులతో పాలక మండలి ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్రా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు పాఠశాలల పరిశుభ్రత కోసం సర్కార్ నిధులు కేటాయించింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు స్కూళ్ల పరిశుభ్రత బాధ్యతలు అప్పగించింది. పాఠశాల నిధులకు అదనంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంట్ని కేటాయించినట్టు ప్రభుత్వం పేర్కొంది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 30 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలకు 3,000 రూపాయల గ్రాంటుగా ఇవ్వనున్నారు. 100 నుంచి 250 మంది ఉన్న స్కూళ్లకు 8,500 పైన ఉన్న విద్యార్థులు ఉంటే 15,750 మందికి మించి బాలలున్న పాఠశాలలకు 20,000 రూపాయలు ఇవ్వనుంది. 10 నెలల కాలానికి ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయనుంది. యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలు సహా అన్ని వస్తువులు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. విద్యా వ్యవసాయ పారిశ్రామిక కేంద్రంగా మధిరను మార్చుతామన్నారు. గ్రామాల్లో ఉన్నవారు పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ వారి బిడ్డల్ని చదివించుకున్న తర్వాత ఉద్యోగ రీత్యానో దూర ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళు లేకపోతే ఉద్యోగాల్లో స్థిరపడేటువంటి వాళ్ళు కాకుండా స్వశక్తితో పరిశ్రమలు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి స్థానికంగానే మనం కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్న కోరిక. ఆ కోరికను నిజం చేయడం కోసమే ఈ రోజు ఎండపల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ ని ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రేపొద్దున ఈ పరిశ్రమలు పెట్టే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. నల్లమల్ల ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల్ల ప్రాంతమైన సోమశిలలో మంత్రి పర్యటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నిండు కుండలా ఉన్న కృష్ణానదిలో కృష్ణమ్మ తల్లికి పూలు చల్లి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. లలిత సోమేశ్వర ఆలయం ఆవరణలో మొక్కలు నాటారు. 365 రోజులు కృష్ణానది నిండు కుండలా ఉండి రైతులకు తాగు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. సోమశిల దగ్గర పూజ చేసి కృష్ణమ్మ తల్లిని భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈ కృష్ణానది 365 రోజులు ఇట్లాగే నిండుగా ఉండాలని, గోదావరి జలాలు కూడా ఇక్కడ కృష్ణమ్మలో కలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఏదో సందర్భంలో ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం టూరిజం కల్చర్ ఆర్కియాలజీ మంత్రిగా ఎక్సైజ్ మంత్రిగా ఈ యొక్క కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అట్లాగే గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పాలమూరు జిల్లా అయినా ఖమ్మం జిల్లా అయినా నల్గొండ జిల్లా అయినా ఆదిలాబాద్ అయినా అన్ని జిల్లాలు కూడా ఎక్కడెక్కడైతే ఈ టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీకారం చుట్టడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో చర్చలు జరిపారు. పలువురు నాయకులతో కలిసి రాజ్యాంగ నిపుణులతో సమావేశమైన కేటీఆర్ 3 ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్, ఎమ్మెల్యేలపైన స్పీకర్కు చేసిన ఫిర్యాదు, వాటికి సంబంధించిన పత్రాలను వారికి అందజేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున
హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు కేటీఆర్ బృందానికి తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని భేటీ తర్వాత కేటీఆర్ తెలిపారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత అంశం తేలిపోతుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరికీ రుణమాఫీ చేయకుండా తప్పించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం సాకులు వెతుకుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. మాఫీ కాని అర్హులైన రైతులు తెలంగాణ భవన్లో ఫిర్యాదు చేయాలంటూ వాట్సాప్ నంబర్ విడుదల చేశారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి రైతు భరోసాపై అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేదని ప్రశ్నించారు. ఏ పథకంలోనైనా 100% అర్హులే ఉంటారా అని ప్రశ్నించారు. అనర్హులుంటే ఏరివేయాలి కానీ మొత్తం పథకాన్నే మూసేస్తారా అని ప్రశ్నించారు. మొత్తం ఇచ్చినట్లు ఉల్టా దబాయించి మాట్లాడతారు. రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఏడ సంబరాలు? బ్యాంకుల కాడ లైన్లలో కొలువు తీరి ఉండడం సంబరమా? నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే మేము ఈ రోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టాదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది గనక ఉంటే ఇప్పటిదాకా అయినా 1,00,000 గాని 1,50,000 గాని 2 కేటగిరీలల్లా అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి గనక మాఫీ కాకపోతే, మాఫీ లిస్ట్ లో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు. వాట్సాప్ నంబర్ ఇది. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ప్రతిరోజు 2 అందుబాటులో ఉంటారు, రౌండ్ ది క్లాక్ ఉంటారు. మీరు ఈ వాట్సాప్ కు మీ లోన్ వివరాలు, ఏ బ్యాంకు, ఏ ఊరు, సర్వే నంబరు, పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి. పెట్టడంతో పాటు మీ రిమార్క్స్ రాయండి. అక్కడ ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం. కరువు పరిస్థితుల నేపథ్యంలో గతేడాది వెలవెలబోయిన నాగార్జున సాగర్ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రవాహం పోటెత్తుతూ ఉండడంతో అధికారులు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. తొలుత 6 గేట్లను ఎత్తిన అధికారులు క్రమంగా 16 గేట్లకు పెంచారు. దిగువ ప్రాంతాల అప్రమత్తత కోసం 3 సైరన్లను మోగించిన అధికారులు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 584.0గా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 294.55 టీఎంసీలుగా ఉంది. సాగర్ ఇన్ఫ్లో 3,23,331 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,63,220 క్యూసెక్కులుగా ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 15,418 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. శ్రీరామసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,080 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా ఈ నెల 7వ తేదీ నుంచి కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గోదావరి, కృష్ణా నీళ్లు వృధాగా సముద్రం పాలవుతుంటే వాటిని ఎత్తి పొలాలకు మళ్లించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. చిల్లర రాజకీయ ప్రయోజనంతోనే రైతులను కష్టాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి ప్రస్తుతం చెరువులు, కుంటలు నింపుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిధిలోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను నీటితో నింపాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవైపు గోదావరి నుండి, కృష్ణ నుండి లక్షలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతుంటే వాటిని ఎత్తి తెలంగాణ రైతాంగం కొరకు ఉన్న ప్రాజెక్టులు నింపే పని కానీ, చెరువులు, వాగులు, వంకలు నింపుకునే అవకాశం ఉన్నా కానీ ఆ పని చేయడం లేదు. మనం ఇవాళ చూస్తున్నాం, కృష్ణానదిలో వరద గత 15 రోజుల క్రితం మొదలైంది. రోజుకు 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం 3 రోజులు నిండబోతుంది, 2 రోజుల్లో నిండబోతుంది, ఇంకో రోజులు నిండబోతుంది అని చెప్పి సమాచారం ఉంది మనకు. అయినా ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం 100% వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, ఏ రకంగా జిల్లాలో చెరువులు, కుంటలు నింపాలి, వాగులు, బంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు. ఇప్పటికి కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభం చేసి అన్ని కాలువలకు నిలవడం లేదు. ప్రభుత్వం సోయి లేకుండా ఉన్నది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన కావచ్చు, ఆ పైన శ్రీశైలం పైన కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, జూరాలతో సహా ప్రతి కాల్వల్ని కూడా పూర్తి స్థాయిలో 100% నీటిని వదలాలి. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి స్థాయిలో పనిచేయించాలి. ఆ రకంగా ఆ సోయి తెచ్చుకోవాలి.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దొంగతనం కేసులో మహిళ ఆమె భర్త కుమారుణ్ణి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టిన ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు బాధ్యులుగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. షాద్నగర్ ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు జాకీర్, రాజు, మోహన్ లాల్, అఖిల, కరుణాకర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. షాద్నగర్లోని అంబేద్కర్ నగర్లో నాగేంద్ర అనే వ్యక్తి ఇంట్లో జరిగిన చోరీపై అతను ఇచ్చిన ఫిర్యాదుతో ఆధారంగా అనుమానితులుగా బాధితురాలు సునీత, భర్త భీమయ్య, కుమారుడు జగదీష్ ను స్టేషన్ కు తీసుకొచ్చారు. సునీతను కుమారుడి ముందే చిత్రహింసలు పెట్టారు. జగదీష్ ను సైతం కొట్టారు. ఘటనపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. షాద్నగర్లో మహిళపై దాడి అతి దుర్మార్గమని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేరం అంగీకరించాలని ఒక దళిత మహిళపై పోలీసులే హింసించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నేరాల రేటు పెరిగితే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని పేర్కొన్నారు. 6 నెలల్లోనే నేరాల రేటు విపరీతంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. షాద్నగర్ ఘటనపై భారాస తరఫున ఒక కార్యాచరణ చేపడతామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో బాలుడు అదృశ్యంపై గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మహిదర్ రెడ్డి నిన్న సాయంత్రం ట్యూషన్కు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్లో గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని ద్విచక్ర వాహనంపై తీసుకువెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. సుమారు 24 సీసీ ఫుటేజ్లను పరిశీలించగా మలక్పేట రైల్వే స్టేషన్లో బాలుడి ఫుటేజ్ పోలీసులకు చిక్కింది. ట్రైన్లో ఎక్కడికి వెళ్లాడనే కోణంలో పోలీసులు గాలింపు మద్యం పాలసీ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చొక్కెదురైంది. మద్యం విధానానికి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. సరైన కారణం లేకుండా అరెస్టు జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. ఇదే కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ చేసుకున్న దరఖాస్తును కొట్టివేసింది. అయితే బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై తొలుత కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈ ఏడాది మార్చి 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఓర్డు లభించినప్పటికీ మద్యం విధానంలో అక్రమాలపై కేసు నమోదు చేసిన సీబీఐ తీహాడ్ జైల్లో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో జులై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరైనప్పటికీ సీబీఐ కేసు కారణంగా ప్రస్తుతం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. వైనాడ్లో ఇటీవల వరదల ధాటికి ఓ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని సహాయక బృందాలు రక్షించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కొండ చర్యలు విరిగిపడ్డ అట్టమల్లాలోని సుషిపార జలపాత సమీపంలో ఆ కుటుంబం చిక్కుకుంది. మంగళవారం ప్రమాదం జరగ్గా గురువారం వీరిని సహాయక బృందాలు గుర్తించాయి. తొలుత ఆకలితో బాధపడుతున్న తల్లి బిడ్డలను గుర్తించి రక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం ఆమె ఇచ్చిన సమాచారంతో ఓ గుహలో చిక్కుకుని పూర్తిగా బలహీనపడ్డ భర్తతో పాటు మరో 3 పిల్లలను అటవీ సిబ్బంది గుర్తించారు. వారికి బిస్కెట్లు, దుప్పటి ఇచ్చి ఊరట కల్పించారు. దుప్పటిని చించి బ్యాగ్లా చేసి ఒక్కో చిన్నారిని అందులో వేసుకుని సిబ్బంది బయటకు వచ్చారు. ఏమాత్రం ప్రమాదం జరిగినా వారు 100 మీటర్ల లోయలో పడి ఉండేవారు. వీరిని రక్షించేందుకు సిబ్బంది 8 గంటలు శ్రమించారు. అమాయక చూపులతో చలికి వణుకుతూ సిబ్బందిని గట్టిగా పట్టుకున్న ఆదివాసీ చిన్నారుల ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.